ఉరుమురిమి మంగళం మీద పడ్డం అంటే ఇదేనేమో. జర్మనీకి రష్యాకి మధ్య తగవులు. రష్యాలో ఉన్నటువంటి వంతెనలు కూల్చడానికి జర్మనీ ఉక్రెయిన్కి మిస్సైల్స్ పంపించింది. ఆ మిస్సైల్స్ ద్వారా రైలు వంతెన కూల్చేసింది ఉక్రెయిన్. దాని మీద ఆగ్రహంతో రగిలినటువంటి రష్యా జర్మనీకి వార్నింగ్ ఇచ్చింది. జర్మనీ ప్రతి హెచ్చరిక చేసింది. ఈ ఇద్దరి గొడవ అట్లాగే నడుస్తుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి కొత్త కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే ఈ డిస్ప్యూట్ ముదిరి పాకానబడుతుంది. దీనికి జర్మనీకి తగినటువంటి బుద్ధి చెబుతాం అంటూ రష్యా తాజాగా హెచ్చరిక జారీ చేసింది. అయితే ఈ చర్చల మధ్యన కొత్త కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే రష్యన్ జర్నలిస్టులు, జర్మనీలో పనిచేస్తున్నటువంటి రష్యన్ జర్నలిస్టుల్ని దేశ బహిష్కరణ చేసింది జర్మనీ. అక్కడ ఉన్నటువంటి రష్యా జర్నలిస్ట్ ఏ సంస్థల తరపున పనిచేస్తున్నా సరే వాళ్ళు దేశం విడిచిపోవాలని చెప్పి దానికి ప్రతీకారం తెచ్చుకుంటామని ఇప్పుడు రష్యా చెప్తుంది. దీంతో జర్మనీ దేశానికి సంబంధించి రష్యాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల్ని దేశ బహిష్కరణ చేయడానికి సిద్ధమవుతుంది. చివరికి వాళ్ళు కొట్టుకు సచ్చి మధ్యలో జర్నలిస్టుల్ని దేశ బహిష్కరణ చేసేందుకు సిద్ధపడుతున్నారు.